నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది ఇవాళ రిలీజ్ అయింది. గ్లిమ్స్ తోనే అంచనాలు పెంచేసిన మూవీ పెద్ది. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ ఇది. ఉప్పెన్న లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత 5 ఏళ్ల గ్యాప్ తో బుచ్చిబాబు తీసిన సినిమా కూడా ఇదే. చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన తెలుగు సినిమా కావటం మరో ప్రత్యేకత. ఇన్ని విశేషాలు ఉన్న ఈ సినిమా భారీ హైప్స్ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎట్లా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. 1990ల బ్యాక్ డ్రాప్ లో విజయనగరంలో కొండ కింద ఒక ఊరిలో సాగే స్టోరీ ఇది. అక్కడ 450 కుటుంబాలు, 1800 మంది జనాభా ఉన్నా ఆ ఊరికి గుర్తింపే ఉండదు. ఆ ఊరిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే గుర్తింపుతో పాటు కాలినడక ప్రయాణం తప్పుతుందని అదే ఊరికి చెందిన అప్పల సూరి 30 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరోవైపు ఆ ఊరికి చెందిన యువకుడు పెద్ది కూలి పని చేస్తూ డబ్బుల కోసం క్రికెట్ ఆడుతూ ఉంటాడు. 6 బాల్స్ కి 6 సిక్స్లు కొట్టడం పెద్ది స్పెషాలిటీ. క్రికెట్ లో విజయనగరం యువత మొత్తానికి ఫేవరెట్ అయిన పెద్ది ఓ కారణంగా ఆ ఆటను వదిలేసి ప్రాణాల్ని పణంగా పెట్టి కుస్తీ నేర్చుకుంటాడు. గౌరనాయుడు శిక్షణలో కుస్తీ పోటీల్లో నేషనల్స్ వరకు వెళ్తాడు. తన ఊరికి గుర్తింపుతో పాటు రైల్వే స్టేషన్ కూడా తీసుకురావాలని పెద్ది టార్గెట్. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుతాడు, ఎన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది అనేది ఓవరాల్ గా సినిమా స్టోరీ. ఇక గుర్తింపు కోసం ఒక యువకుడు చేసే క్రీడా పోరాటమే ఈ పెద్ది స్టోరీ. డైరెక్టర్ బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఎమోషనల్ స్టోరీ రాసుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ ఈ స్టోరీలో ఒక ప్రత్యేకత ఉంది. హీరో ఒక ఆటకే పరిమితం కాడు. క్రికెట్ తో తెరపై ఎంట్రీ ఇచ్చి కుస్తీతో ఆకట్టుకుని అథ్లెట్ గా ప్రేక్షకుల హృదయాల్ని గెలుస్తాడు. 3 విభిన్నమైన క్రీడల్ని తీసుకున్న బుచ్చిబాబు వీటి మధ్యలో ఒక ఎమోషనల్ కథని చెప్పాడు. ఆ కథ ఊహ కందేలా సాగటమే ఇక్కడ కొంతవరకు మైనస్. రామ్ చరణ్ 1 మ్యాన్ షో ఇది. క్రికెటర్ గా, కుస్తీ ఆటగాడిగా, అథ్లెట్ గా 3 విభిన్నమైన పాత్రలతో కనిపించిన చరణ్ ప్రతి పాత్రలో కూడా వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం ప్రతి ఫేమ్ లోనూ కనిపిస్తుంది. పెద్ద క్యారెక్టర్ లో రామ్ చరణ్ యాక్టింగ్, పర్ఫార్మెన్స్, డెడికేషన్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. నేషనల్ అవార్డ్ రేంజ్ లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చేశాడు. డాన్స్లు, డైలాగ్స్, ఎమోషనల్ ఎక్కడ తక్కువ కాలేదు. సెకండ్ హాఫ్ లో హాస్పిటల్ సీన్ ని అద్భుతంగా పండించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో తీసిన బుచ్చిబాబు సెకండ్ హాఫ్ ని మాత్రం వాటిని పట్టించుకోకుండా చెప్పాల్సిన పాయింట్ పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే కుస్తీ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ఒకవైపు కుస్తీ పోటీలు జరుగుతుండగానే భారీ ట్విస్ట్ రావడంతో సినిమా మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. జాన్వీ కపూర్ క్యారెక్టర్ గ్లామర్ కోసం తప్ప స్టోరీకి ఉపయోగం లేని విధంగా ఉంది. ఇక అప్పలసూరి పాత్రతో జగపతి బాబు ఒదిగిపోయాడు. అయితే ప్రమోషనల్స్ లో ఇచ్చినంత ఎలివేషన్స్ మాత్రం సినిమాలో లేవు. అప్పలసూరి క్యారెక్టర్ సినిమాకు మెయిన్ పిల్లర్. ఆ పాత్రని రాసుకున్న గ్రాఫ్ బాగానే ఉన్నా నడిపిన తీరులోనూ ముగించిన పద్ధతిలోనూ గ్రిప్ తగ్గినట్లు అనిపిస్తుంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గౌర్ నాయుడు క్యారెక్టర్ లో డీసెంట్ గా కనిపించాడు. మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ పర్వాలేదనిపించాడు. పెద్ది కథ వినటానికి, మధ్య మధ్యలో ఎమోషనల్ గా రియాక్ట్ కావటానికి బొమన్ ఇరానీ క్యారెక్టర్ సరిపోయింది. రవికిషన్, జాన్ విజయ్ కి మంచి సీన్లు పడ్డాయి. తారక్ పొన్నప్ప నెగటివ్ షేడ్ లో బాగా యాక్ట్ చేశాడు. టెక్నికల్ గా చూస్తే ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్ తో అదరగొట్టాడు. సాంగ్స్, బీజిఎం పరంగా రెహమాన్ సినిమాను మరో లెవెల్లో నిలబెట్టాడు. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ అన్ని టాప్ నాచ్ లో ఉన్నాయి. క్లైమాక్స్ లో పెద్ది రన్నింగ్ ట్రాక్ మీద ఉండగా పెద్ది గుర్తుకొచ్చే పాత్రల్ని, సీన్లని, రైల్వే ట్రాక్ ని చూపించిన ఎడిట్ ప్యాటర్న్ చాలా బాగుంది. మళ్ళీ పుడతామా ఏంటి అనేది పెద్ది చెప్పే లైన్. ఈ స్టోరీలో ఉన్న ఆత్మ అదే. ఏది సాధించాలనుకున్నా ఈ జన్మలో సాధించేయాలి. దానికోసం ఎంత కష్టమైనా పడాలి, ఏ స్థాయి త్యాగమైనా చేసేయాలి. అది చెప్పడానికి రాసుకున్న ఈ కథలో నిజానికి చాలా విషయం ఉంది. ఈ విషయంలో బుచ్చిబాబుని మెచ్చుకుని తీరాలి. ఆయన చేసిన పెద్ద సాహసం ఏంటంటే క్రికెట్, కుస్తీ, రన్నింగ్ క్రీడల్ని ఎంచుకుని వాటితో కథ రాసుకోవటం. ఇన్నెందుకు, ఒక్కటి చాలు కదా అనిపిస్తుంది. కానీ దేశంలో క్రీడలకి ప్రోత్సాహం పెరగాలి అనే ఉద్దేశంతో బుచ్చిబాబు ఈ స్టోరీని రాసుకున్నాడు. హీరో క్యారెక్టర్ తో ఇదంతా చెప్పించాడు. ఈ సినిమాలో డైలాగులు ఆకట్టుకుంటాయి. ఆడిని ఆట గెలవమను, మాట కూడా గెలవాలంటే కుదరదు అనే డైలాగ్స్ విజిల్స్ వేయిస్తాయి. క్లైమాక్స్ 20 నిమిషాల్లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ బలంగా పడి ప్రతి పాత్రని బలంగా వాడి డైలాగ్స్ లో ఇంకా ఫైర్ ఉండుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేది. సినిమాలో మంచి మెసేజ్ అయితే ఉంది. రామ్ చరణ్ కి మాత్రం పక్కా అవార్డు తెచ్చిపెట్టేలా ఈ సినిమా ఉంది అనే టాక్ బలంగా వినిపిస్తోంది.